Hi, welcome to another mini video and this is a dinner web సిరీస్ అండ్ డిన్నర్ సిరీస్ అంటే ఏం లేదండి, పెద్ద కొంచెం ఇంగ్లీష్ మాట్లాడుతున్నానండి అండ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్లో ఇంగ్లీష్ మాట్లాడడం ఏంటక్క, కొంచెం మెంటల్గా మాట్లాడుతున్నాను కదా, ఏమో ఇటు మధ్య వీడియోస్ తీసే కొద్దీ నాకు కొంచెం మెంటల్ వస్తుంది. సో మెంటల్ తగ్గించుకోవడానికి రసం చేసుకుంటున్నా. మెంటల్ తగ్గించుకోవడానికి రసమా, జస్ట్ కిడ్డింగ్ అండి, ఏం లేదు. టమాటో రసం అందరికి తెలిసినట్టే, వాటర్ వేసాను, టమాటోస్ వేసాను, చింతపండు వేసాను, పసుపు వేసాను, కొత్తిమీర వేసాను. ఇవన్నీ వేసాక స్టవ్ మీద పెట్టి స్టవ్ ఆన్ చేశాను. చేసిన తర్వాత నెక్స్ట్ రైస్ పెట్టాలి. రైస్ కడిగేసి పెట్టేసి తర్వాత మీతో మాట్లాడతాను. ఇందాకేంటంటే అన్నీ వేసాను కానీ కరివేపాకు వేయలేదండి. మార్నింగ్ మీరు వీడియో చూస్తుంటే అన్నింటిలో కన్నా మెయిన్ ఇంగ్రీడియంట్స్ కరివేపాకు. తొందరగా ఈజీగా దొరుకుతుంది, అందరికీ ఈజీగా అవైలబుల్గా ఉంటుంది అండ్ చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి. కరివేపాకు మస్ట్ అండ్ షుడ్ అండ్ కొత్తిమీర కరివేపాకు ఇస్ మస్ట్ అండ్ షుడ్ ఇన్ రసం అనమాట. అది లేని నేనైతే రసం చేయను. వెల్లుల్లి, ఈ మూడు క్యారెక్టరిస్టిక్స్ మన రసం రెసిపీలో డెఫినెట్లీ ఉండాలి. అవి లేకపోతే నేను రసం రెసిపీయే చేయను అనమాట. మిగతా లేకపోయినా ప్రాబ్లం లేదు, చింతపండు లేకపోయినా మేనేజ్ చేయగలను, కానీ అవి మస్ట్ ఉంది. అండ్ పక్కన రైస్ కూడా కడిగి పెట్టేసా. ప్రస్తుతానికి ఇది మై డిన్నర్. వాట్ ఈస్ యువర్ డిన్నర్ టుడే? ప్లీజ్ కామెంట్ ఇన్ మై కామెంట్ బాక్స్.